ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు మరోసారి పోరుబాట పట్టారు. బేల మార్కెట్ యార్డ్లో మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. మార్కెట్ యార్డుకు సోయా పంటను తీసుకొచ్చి 35 రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాస్తారోకోతో పాటు బంద్ నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదని రైతన్నలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను ప్రతినిధి రాజు అందిస్తారు. కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ప్రధాన గేట్ అయితే బైఠాయించడం జరిగింది. సోయా పంటను కొనుగోలు చేయాలని గత నెల రోజుల్లో కూడా సోయా పంట నుంచి రైతులు డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మరోసారి రైతులు ఆందోళన బాట పెట్టారు. ఇక్కడ మనం రైతు సంఘాలకు సంబంధించిన అఖిలపక్షం నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ సోయా పంట కొనుగోలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇవాళ ప్రభుత్వం, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతుల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలుసు, స్వయంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పిండు ఆదిలాబాద్ జిల్లాలో చాలా వర్షాలు పడ్డాయని చెప్పి. మరి ఇలా వర్షాలు చాలా పడ్డప్పుడు మరి సోయాబీన్లు తడవకుంటుంటాయా? రైతులకు ఎండ పోసే టైం ఎక్కడైనా దొరికిందా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా స్వయంగా అధికారులు ఊళ్ళకు పోయి మీరు రైతులు సోయాబీన్లు తెచ్చుకోవాలి, ప్రైవేట్ వాళ్ళు కొంటలేరు, మద్దతు ధరకు మేము ప్రభుత్వం కొంటామని చెప్పి అధికారులు స్వయంగా ఇలా రైతుల్ని మార్కెట్ యార్డుకు తెప్పించిండ్రు. ఇలా దాదాపు 140 మంది లిస్టు పెట్టిండ్రు. 140 మంది రైతులు దాదాపు 2000 కుంటలు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకి తెస్తే ఇలా 3 రోజులు చలిల వండబెట్టి 3 రోజుల తర్వాత అధికారులకు వచ్చి మేము ఇలా ఈ సోయాబీన్లు తడిసినాయి, డ్యామేజ్ అయినాయి, తేమ పేరుతో మేము రైతులు తెచ్చిన సోయాబీన్ను కొనమని చెప్పి అధికారులు చేతులు ఎత్తేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ మరి ఎందుకు రైతుల పక్షాన మార్కెట్ యార్డ్లకు వచ్చి మీరు మీటింగులలో చెప్తున్నారు కదా, రైతులు తడిసిన పంట తెచ్చినా కానీ మద్దతు ధరతో మీకు మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళు కొనకపోతే మేము పూర్తిగా మా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి రైతుకు న్యాయం చేస్తామని చెప్పి మీరు మీటింగులలో గొప్పలు చెప్తున్నారు. ఇలా మార్కెట్లో 3 రోజులు రైతులు వచ్చి వంటే షో పుటప్ కొరకు, నాటకాల కొరకు, ఒక రోజు వచ్చి ఫోటోల కొరకు అన్నం పెట్టినట్టు భోజనం పెట్టు యాక్షన్లు చేసి ఇలా 3 రోజులు సలీల రైతులు అంటే మరి ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్ఛార్జి మంత్రి ఏం గడ్డి వీక్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. మరి రైతులకు నష్టం జరిగితే మీరు ఎందుకు కలెక్టర్తో మాట్లాడతలేరు? మీరు ఎందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతలేరు? మీరు ఎందుకు మీ కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ సంస్థతో మాట్లాడతలేరు? మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఓడేమో నాఫెడ్ మీద, నాఫెడ్ ఓడేమో మార్క్ఫెడ్ మీద, ఒకరి మీద ఒకరు ఎత్తేసుకొని ఇలా రైతుల్ని ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్ఛార్జి మంత్రి, ముఖ్యమంత్రి అందరు కలిసి రైతుల్ని ఈ విధంగా మరి దగా వేయడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతుల్ని మీరు తెమ్మంటే ఈరోజు మార్కెట్లకు తెచ్చిండు. 3 రోజుల నుంచి ఒక్కొక్క రైతు దాదాపు 5-6 వేల నష్టం జరిగింది. ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులు తెచ్చిన పూర్తి పంటను కొనుగోలు చేసే వరకు మేము రైతుల పక్షాన ఇక్కడనే ఉంటాం. మీరు తెమ్మంటే రైతులు తెచ్చిండు, మీరు తెమ్మంటే మార్కెట్లకు తెచ్చిండు, మీరు తెమ్మన్న సోయాబీన్ కూడా మీరు కొనకుండా రైతుల్ని ఈ విధంగా మోసం చేస్తే మరి దయచేసి ఇప్పుడు కూడా నేను కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్తి సోయాబీన్లు కొనే వరకు వారికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్ ఏంది? జిల్లా వ్యాప్తంగా సోయాబీన్ ప్రతి గింజను బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కొనుగోలు చేయాలి. నాణ్యత తగ్గిందని చెప్పి ఎఫ్ఏక్యూ న్యామ్స్ కు రావడం లేదు. సోయాబీన్ ను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత వాపస్ చేయడం అనేది రైతులకు చాలా తీవ్రమైన కష్టం. గ్రామాల నుంచి తీసుకురావడము, ట్రాన్స్పోర్టేషన్, లేబరు, ఇవన్నీ ఇబ్బందులు. మరి షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం తీసుకొచ్చిన ధాన్యాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్ చేసి కొనాలి. అంతేగాని మేము కొనమంటే రైతు ఎక్కడ ఉంటాడు? ఇలా చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సోయాబీన్ ప్రతి గింజ కొనాలి, నానిందని చెప్పి. ఇలా నాణ్యత తగ్గిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆ ముఖ్యమంత్రి కొంటున్నప్పుడు సోయాబీన్ రైతును ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవడం చెప్పి నేను అడుగుతున్నా. నెల రోజులుగా కూడా ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారమే 6 గ్రామాల ప్రజలు ఒక 2000 క్వింటాలు తీసుకొని రావడం జరిగింది. వాస్తవంగా 3 రోజుల నుంచి చల్లు వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఈ రోజు మేము మొత్తం కొనుగోలు చేయమని చెప్పి నాఫెడ్ వాళ్ళు నిరాకరించడం వల్ల రైతులు ఈరోజు ఆందోళన అనేటువంటి చేస్తున్నారు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాబట్టి వాస్తవంగా కొనుగోలు చేసేదానికి
మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని గత 3 రోజులు కూడా రైతులు ఈ సోయా పంటను తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ యార్డ్లో సోయా అమ్ముకునేందుకు ఇక్కడికి వస్తే అధికారులు మాత్రము ఈ సోయా పంటను కొనడానికి నిరాకరించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి సోయా పంటను కొనుగోలు చేయని పక్షంలో దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీవీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.